నాకు చాలా ఇష్టమండి. సూపర్ అండి. ముందుగా శుభ్రం చేసిన బేబీ కార్న్స్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీళ్లు పోసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించిన బేబీ కార్న్ ముక్కల్లో కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి, ఉప్పు, పసుపు, కారం వేసి 1 స్పూన్ నీళ్లు పోసి ఈ పిండి ముక్కలకు పూర్తిగా పట్టేలా బాగా కలిపి తరువాత నూనె బాగా వేడి చేసి ఈ ముక్కలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నూనె తీసేసి మిగిలిన నూనెలో జీలకర్ర వేసి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికం వేసి కొద్దిగా వేగనించి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇంకాస్త వేయించి ఎలాంటి సాసులు వాడటం లేదు కాబట్టి టమాటాలను ఇలా పేస్ట్ చేసి అందులో వేయాలి. టమాటో పేస్ట్ ఉడుకుతున్నప్పుడు కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపి గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించి కొద్దిగా నీళ్లు పోసి ఒకసారి కలిపి ముందుగా ఫ్రై చేసిన బేబీ కార్న్ ముక్కల్ని వేసి బాగా కలిపి ఉడికించిన అన్నం, మిరియాల పొడి, గరం మసాలా కూడా వేసి బాగా కలిపి ఉప్పు సరి చూసుకుని చివరిగా కొత్తిమీర చల్లుకుంటే బేబీ కార్న్ రైస్ రెడీ. ఉంటానండి, మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.